మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ రజిత గారు. హాయ్ కీర్తి. 100 ఏళ్ళు ఉపయోగపడే వెయిట్ లాస్ జాపనీస్ టెక్నిక్ ఒకటి ఇప్పుడు మళ్ళీ పాపులర్ అవుతుంది. డూ యూ బిలీవ్ ఇన్ ఆల్ దాట్, లైక్ జాపనీస్ టెక్నిక్, చైనీస్ టెక్నిక్, సరే, ఇండియా? ఏ టెక్నిక్ అనేది అంటే అదైతే ఉంది. ఇట్ ఈస్ ప్రూవ్డ్ రీసెర్చర్స్ లో ఒక గ్రామము జపాన్ లో ఒకినోవా అనే ఆ గ్రామంలో చాలా మంది, అంటే మోతాదు మనం కొన్ని ఊర్లలో తీసుకుంటే ఈ విలేజ్ వాళ్ళు చాలా మంది 100కు పైగా బతికారు. సో దెన్ అందరికి ఆశ్చర్యం వేస్తుంది కదా, ఏంటి ఈ విలేజ్ లో ఏంటి విషయం అని చెప్పేసి అందరూ వెళ్ళారు. సో బేసికల్ గా ఆ ఊర్లో వాళ్ళు అట్లా బ్రతుకుతూ ఉంటే అందరికి ఎవరికైనా ఉంటుంది కదా, ఏం జరుగుతోంది ఊర్లో అని తెలుసుకోవాలి, క్యూరియాసిటీ. సైంటిస్టులు అందరూ వెళ్ళి చూసినప్పుడు ఏంటంటే, వెన్ దే అబ్జర్వ్ అక్కడ ఏం మెడిసిన్ లేదు, లైఫ్ స్టైల్ ఉంది. సో ఆ లైఫ్ స్టైల్ ఏంటి అని అంటే, ఫస్ట్ బేసికల్ గా వాళ్ళు 80% తింటారు, 100% వచ్చే వరకు తినద్దు. మనము నచ్చితే ఎవరైనా, సమ్ టైమ్స్ ఎవరమైనా తింటాం, ఇక్కడ పొట్టనో చెప్తుంటది కానీ రుచి ఇంకాస్త తింటే బాగుండు అనిపిస్తుంది. ఆ తిన్న తర్వాత అవస్థ పడేవాళ్ళు ఎంతమంది ఉంటారో కదా, అనవసరంగా తిన్నా, మళ్ళీ పైగా అనవసరంగా తిన్నాను ఒక డైలాగ్. సో అదేదో పెద్ద దాన్ని నన్ను తిను అని అడిగినట్టు. సో అలా ఉంటుంది. అంటే 80% తినాలి. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను 30-30-30 అని. దాంట్లో కూడా చెప్పిన, ఎప్పుడు కానీ 70% తినే 30% ఖాళీ పెట్టుకోవాలి అని. నేను ఇంకా కొంచెం కట్ డౌన్ చేసా. సో 80% తినేవాళ్ళు. అట్లా కాకుండా యాజ్ టీస్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని గ్రీన్ టీలు తాగుతుంటాను నేను. గ్రీన్ టీ మా పిల్లలకు మమ్మ అదే అంటుంది, అవే నీళ్ళు తాగి బ్లాక్ కాఫీ కొంచెమే క్వాంటిటీ తక్కువ, బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో బ్లాక్ వాళ్ళు గ్రీన్ టీ బాగా తాగుతారు. మీకు తెలుసు కదా, చైనీస్ గ్రీన్ టీ ఇస్ వెరీ ఫేమస్, జాపనీస్ గ్రీన్ టీ. సో గ్రీన్ టీ మంచి క్వాలిటీ తీసుకోండి. జస్ట్ 4-5 పూసలేసి వేడి నీళ్ళు బాయిల్ చేసేసి దాంట్లో ఒక 1/2 నిమ్మకాయ పిండుకొని తాగండి. సో దే వర్ డూయింగ్ కంటిన్యూస్ 3 to 4 times డిపెండింగ్ అపాన్ తినేదాన్ని బట్టి. సో అది ఒకటి. అట్లా కాకుండా వాకింగ్ బాగా చేసేవాళ్ళు. మనము వెయిట్ లాస్, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలంటే పెద్ద మంత్ర ఏంటంటే, మూమెంట్ ఈస్ ద మెడిసిన్. మీరు మార్నింగ్ నాకు టైం దొరకదు మేడం వాకింగ్కి, 45 minutes 1 hour ఓకే, కానీ ఎవ్రీ పూట 10-15 నిమిషాలు దొరుకుతుందా? నువ్వు ఫోన్ కూర్చొని ఎంతసేపు మాట్లాడతావు ఎక్కడైనా చూడండి. మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు జస్ట్ మూవ్, నడుస్తా మాట్లాడండి. తినగానే కూడా 15 minutes ఎవ్రీ టైం. ఇప్పుడు మీరు 2 సార్లు తింటారా, 3 సార్లు తింటారా, తినదాన్ని బట్టి 15 to 20 minutes ఇమ్మీడియట్ గా కనుక మీరు వాక్ చేసినట్టయితే a lot of difference will be there. If you are consistent for 21 days or 45 days అట్లా పెట్టుకొని అబ్జర్వ్ చేయండి, you will feel better, no laziness. అండ్ అట్లా కాకుండా మీకు వెయిట్ లో కూడా కొంచెం తేడా, దానికంటే ఎక్కువ బాడీ లైటర్. ఆ మూడిటిని మించి ఒక అస్త్రం ఉంటుంది. ఏంటంటే, నేను ఇది చేస్తున్న డిసిప్లిన్ అనే మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటుంది చూడు, దట్ ఈజ్ ఇన్విజిబుల్ గెయిన్. సో అది ఒకటి. ఆ తర్వాత యాజ్ లైక్ నేను మళ్ళా నేను ఇది రీసెర్చ్ చదివేటప్పుడు నోయింగ్లీ ఐ డోంట్ నో, బట్ ఐ యూస్ టు ఫాలో బిఫోర్ దాట్. ఏంటంటే ప్రోటీన్ రిచ్ డైట్. 100% మీరు ప్రోటీన్ రిచ్ డైట్ చెయ్యండి. ఇప్పుడు ప్రజెంట్ రైస్ బంద్ చేయండి అని ఎందుకు వినిపిస్తోంది మీకు అంటే, రైస్ తినొద్దు విసుగు వచ్చేసింది. మన ప్లేట్ ఈజ్ ఆల్వేస్ అ కార్బ్ ఫుల్ డైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, విసుగొచ్చి ప్రోటీన్ రిచ్ డైట్ అంటున్నారు, కానీ ఓన్లీ ప్రోటీన్ డైట్ అని చెప్పట్లా. సో సెలెక్టివ్ అబ్జార్ప్షన్ ఉంటుంది మన వాళ్ళది. మొత్తం ఎట్లా తింటారు, మొత్తం చికెనే కాదు, కార్బ్ ప్లేస్ లోకి వెజ్జీస్ రావాలా, ప్రోటీన్ రావాలా, ఈట్ ప్లేస్ లోకి కార్బ్స్ వెళ్ళాలి. సింపుల్ ఫండా. ఇఫ్ యూ డూ దాట్, రివర్స్, ఓ మై గాడ్, ఇట్ ఈస్ అమేజింగ్. యూ ట్రస్ట్ మీ. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఎందుకు అంటే, ఒక వీడియో చూసిన వాళ్ళు ఇంకో వీడియో చూస్తారో లేదో తెలియదు కాబట్టి నా ఆవేదన అంతా రిజల్ట్ రావాలి అని. సో ఖచ్చితంగా నేను నా లైఫ్లో ఒక మీనింగ్ఫుల్ ఏంటంటే మీరు పాటిస్తే. సో ఆ ప్లేట్లో 50% వెజిటబుల్స్,
ఇట్లా గీసేసి 25% ప్రోటీన్, 25% మనం తినే కీన్వా వేసుకోండి, కొర్రలు వేసుకోండి, బ్రౌన్ రైస్ వేసుకోండి, లాస్ట్కి మీకు ఇష్టం వైట్ రైస్ కూడా వేసుకోండి, గోధుమ రవ్వ, ఎనీథింగ్ 25%. అండ్ నేను అన్న ప్రోటీన్లో ఏమేమి వస్తాయి మేడం అంటే పప్పులు, పల్సెస్, అంటే మీకు పల్సెస్ అంటే ఏంటి, మనకు రాజ్మా కానివ్వండి, చోలే శనగలు కానివ్వండి, నల్ల శనగలు కానివ్వండి, బొబ్బర్లు కానివ్వండి, పెసర్లు కానివ్వండి, ఇవన్నీ వీటిలలో ఇప్పుడు నేను 5 రకాలు చెప్పా, అట్లీస్ట్ నాకు నోటికి ఉన్నాయి. వాటిని మీరు 5 రోజుల్లో రోజుకు ఒక్కొక్కటి వేసుకోండి, అంతేగా, సింపుల్ సింపుల్ కదా. సో అదొకటి కంపల్సరీగా. అలా కాకుండా వీటితో పాటు మీరు మన సీడ్స్, నట్స్ అవొకటి యాడ్ చేసుకోండి. ఇట్స్ అ వెరీ గుడ్. చియా సీడ్స్ హ్యాస్ హైయెస్ట్ ప్రోటీన్ కూడా. ఈ నాన్ వెజ్ వాళ్ళైతే కనుక ఎగ్స్ మస్ట్ ఇన్వాల్వ్ చేసుకోండి. వీలైనంత వరకు నాటు ఉంటాయి కదా, నాటు గుడ్లు ట్రై చేయండి. ఇప్పుడు వస్తున్నాయి, బట్ హౌ ఫార్ ఐ డోంట్ నో, బట్ స్టిల్ ఏదో ఒకటి బెటర్ కాబట్టి ఎగ్ ఇన్వాల్వ్. లీన్ మీట్, చికెన్లో ఫిష్ ఈస్ అ వెరీ గుడ్ ప్రోటీన్. సో ఇట్లా యూ నీడ్ టు సోర్స్ అండి. మనం ఇంత కష్టం, కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు, ఖచ్చితంగా యూ మేక్ షూర్ అది లగ్జరీ ఈటింగ్ కాదు, దట్ ఈస్ అ నీడ్. మీరు వేరేవి తగ్గించుకోండి, జల్సాలు తగ్గించుకోండి, మీకు హెల్త్ ఖర్చులు జరుగుతుంది. ఇది ఎక్స్పెన్సివ్ మేడం లైఫ్ స్టైల్. ఇల్నెస్ ఈజ్ సో ఎక్స్పెన్సివ్. వెన్ యూ సే వెల్నెస్ ఈజ్ ఎక్స్పెన్సివ్, ఇల్నెస్ ఈజ్ హైలీ ఎక్స్పెన్సివ్. విచ్ వన్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ మీరు చెప్పండి. అదే. సో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అది కాకుండా ఏంటి అని అంటే, ఇప్పుడు ఇది మైండ్ఫుల్నెస్ ఈటింగ్. వాళ్ళు అందరూ కలిసి తింటారంట ఒక పూట, ఫుడ్ మెంబర్స్ కలిపి మైండ్ఫుల్నెస్ తోటి కమ్యూనిటీ ఈటింగ్ చేస్తారంట. సో అది చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఎక్కడ కూడా చెప్తున్నారు కదా, కలిసి ఒక్క మీల్ అన్న చేయండి, మార్నింగ్ ఆర్ డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్, లంచ్ అందరం ఎక్కడొక్కడ ఉంటాం కాబట్టి రెండిట్లలో 2 చేయండి, లేదు అంటే ఒక్కటైనా. సో అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మైండ్ఫుల్నెస్ ఈటింగ్ అంటే ఒకటి కలిసి తినటమే కాకుండా చీవింగ్ హ్యాబిట్స్, నమలడం అనేది చాలా ఇంపార్టెంట్. 90% పీపుల్ మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏంటంటే గుడ్ అని మింగటం. బికాస్ మీరు నమిలినప్పుడు మన సలైవాలో ఉన్న ఎంజైమ్స్ ఇక్కడనే దరిదాపులో గ్రైండ్ చేసేస్తాయి. లేకపోతే మీరు మింగేయటం వల్ల ఏమవుతుందంటే, ఈ ఎంజైమ్స్ మనం తిన్న పోర్షన్ అనుకోనివ్వండి, ఆయిలీ ఫుడ్ అనుకోనివ్వండి, ఫ్రైడ్ ఫుడ్స్ అనుకోనివ్వండి, వాటిని డైజెస్ట్ చెయ్యడానికి సరిపోవు. సో అన్డైజెస్టెడ్ ఫుడ్ విల్ బి స్ట్రక్డ్ ఇన్ టు అ ఫ్యాట్. సో కాబట్టికే నమలడం, ఆయుర్వేద రిచువల్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఏంటంటే నమిలి తినడము. నమ్మిలి తినడము 32 times మోస్ట్లీ దే విల్ సే. మనకు 32 times ఓపిక ఉంటుందని నేను అనుకోను. మోర్ దెన్ 20 times యూ ట్రై. స్లోగా తినండి, ఈ లోపలనే బాడీకి సిగ్నల్ పోతుంది. మీరు రెగ్యులర్గా తినేదానికనంటే కూడా హాఫ్ కూడా తినలేరు క్వాంటిటీ. ఎగ్జాక్ట్లీ. మనకి ఏంటంటే ఆ బ్రెయిన్కి సిగ్నల్ పోయే లోపే నువ్వు అవసరానికి మించి 50% ఎక్కువ తిని ఉంటావు. సో దాట్ ఈస్ వై మీరు ఇది తినడంలో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, స్లో మైండ్ఫుల్నెస్ ఈటింగ్. సో ఇది వాళ్ళు అలవాటు చేసుకుని, వాళ్ళు ఏం మెడిసిన్ వాడలేదు. ఇప్పుడు కల్కి సినిమాలా, యశోద సినిమాలా కనుక చూపించినట్టు ఇక్కడ నుంచి తీసి అక్కడి నుంచి చూసి ఇంజక్షన్లు వేసుకుంటే ఎక్కువ కాలం బతుకుతాం, యంగ్గా బతుకుతాం అనే పిచ్చల జక్కలు మీద పోకుండా, లైక్ ఆల్వేస్ అంటే అది పోతారు అని కాదు, బట్ వీ ఆల్వేస్ థింక్ అబౌట్ సంథింగ్ ఎక్స్టర్నల్ అండ్ వెరీ ఈజీ టు డూ. ఈజీ, అబ్సల్యూట్లీ రైట్ వర్డ్, ఈజీ టు డూ. మనం కూర్చున్న దగ్గర గుమ్మిలో ఒడ్లు గుమ్మిలో ఉండాలి, బిడ్డ మాత్రం బాటగా ఉండాలి అన్నాడంటే ఎవడో అట్లుంటారు మనోళ్ళు. సో అట్లా కాదు, ఇట్స్ ఇంకా సింపుల్. నేను చెప్పింది ఇంకా సింపుల్. ఎగ్జాక్ట్లీ. అది డేంజరస్ కాదు, హానికరమైనవి కాదు. ఇట్ ఈస్ యాక్చువల్గా మనం చెయ్యాల్సినవే, చేసినయే. దట్స్ వాట్ అబౌట్ టు సే. ఇవి చేయడానికి ఇప్పుడు నాన్న బుజ్జి కన్నా ఆ టెక్నిక్ ఈ టెక్నిక్ నేను చందమామ కథలు చెప్పాల్సి వస్తుంది ఇక్కడ కూర్చొని. ఈ ఓకినవ టెక్నిక్, జపనీస్ టెక్నిక్, మనకి మన దాంట్లో అది నచ్చదు. అదే కదా మీరు చెప్తుంది. ఇప్పుడు చూస్తుంటే ఇవన్నీ మనయే కదా. ఇంతకుముందు అదే బ్రిటిషర్స్ ఫాలో అవ్వకుండా చేసినవే మనం జాపనీస్ ఏంటంటే వాళ్ళు ఒక ప్రూఫ్ అందరూ ఫాలో అయ్యారు ఒక ఊర్లో. సో దాన్ని అప్పుడు స్టడీస్ చేయటం వల్ల మనకు ఆ టెక్నిక్ అనేది పేపర్ లో థీసిస్ లాగా బయటకు రావడం వల్ల దే వాంట్. ఇప్పుడు జిఎం డైట్ అని ఉంటది, ఈ డైట్. సో దే ప్రూవ్డ్ స్టడీస్ కాబట్టి లాంగ్ టర్మ్ చాలా రోజులు ఎవిడెన్స్ ఉన్నప్పుడు వి బిలీవ్. సో దట్ ఈస్ కాల్డ్ రీసెర్చర్స్. సో ఏదో ఒక టెక్నిక్ బెస్ట్ హెల్త్ ఫాలో అవ్వడం ఇస్ థంబ్ రూల్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.